పట్టారా దారికి ఏదో కాడి కాలు సాపుకొని ఉన్నానంతే గాని కూడి చేసాపే వంశం కాదమ్మా మాది. ఏంటి డర్టీ స్టఫ్ ఏమంటోంది? స్ట్రెచింగ్ లెగ్స్ బరియల్ గ్రౌండ్, నో స్ట్రెచింగ్ హ్యాండ్స్ బెగింగ్. స్టాప్ ఇట్. ఏమే కొడలు పిల్ల అట్ట బుంగబుద్ధి పెట్టుకొని తినమాకు, తిండి వంట పడదు. గిరి త్వరగా సర్వ్ చేయమను. బామ్మ త్వరగా వడ్డించవే. వడ్డిస్తా లేరా ఎదవా. ఇదిగో కోడలు పిల్ల, ఈ కూరని ఎప్పుడో పెళ్ళైన కొత్తలో మీ మావ కోసం వండేదాన్ని. ఇప్పుడు మళ్ళీ నీ కోసమే వండాను. తిను, బాగా తిను, కడుపు నిండా తిను. ఏమన్నా కారమా? ఈ మాత్రం దానికే నందు అమ్మా నందు అరే నందు ఏం చేసావే? నవ్వుతోంది నందు. నందు సారీ, రియలీ సారీ. ముందు మీ పిన్ని అర్జెంట్ గా మంగళగిరి పంపించేయండి. అయ్యో మంగళగిరి వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ ఇంటి పేరు. లెట్ హర్ గో టు హెల్. అది నా చేతుల్లో లేదే. నేను చెప్పింది వాళ్ళ ఊరికి పంపించేయమని. ఏదో మీ పిన్ని దాన్ని టాలరేట్ చేస్తుంటే షీస్ క్రాసింగ్ హర్ లిమిట్స్. నిజమేనమ్మా, ఆ బామ్మ చాలా ఓవర్ చేస్తుంది. ఉండు నందు, నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. డోంట్ రమేష్, మాట్లాడడం కాదు వెళ్ళమని చెప్పు. ఆ తింగర్ ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. గెట్ మీ సమ్ మోర్ వాటర్. కూల్ డ్రింక్ తేనమ్మా. పోనీ బీరు. Shut up. చెప్పించారా? నందు, ఐఎమ్ రియలిస్టిక్లీ, సిన్సియర్లీ, ఫీలింగ్లీ, ఫెంటాస్టిక్లీ వెరీ వెరీ సారీ. నేను ఇప్పుడే మా బామ్మతో అదే మా పిన్నితో మాట్లాడతాను. నీళ్ళు రైట్ పదరా. మీ బామ్మని చెడా మెడా ఎడా పెడా తిట్టేద్దాం. నేను మీ పిన్నని కూడా చూడను, దులిపి పారేస్తాను. పదరా ప్లీజ్, విషెస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పదరా. అన్నా వీళ్ళు అసలు మనల్నే కాదు దేశం మీద పడి అందరినీ వేరుపప్పలు చేస్తున్నారన్నా. వాళ్ళు ఎవరెవరినైనా వేరుపప్పలను చేయనీరా, కానీ నందిని సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళారు చూడు, అది నాకెక్కడో కాలుతుంది. అన్నా అసలు ఆ సౌండ్ ఇంజనీరు ఈల కంట్లో ఎలా పడ్డాడబ్బా? అదేరా నాకు అర్థం కావట్లేదు. అయినా వాడిని పడేయటం పెద్ద విషయం కాదనుకో. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నందినికే ఫోన్ చేసి విషయం చెప్పేద్దామా? వద్దురా, ఇలాంటి వాళ్ళకి నువ్వు అల్లుడువా అని అడుగుద్ది. మన ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుద్ది. ఉంటేనేగా డ్యామేజ్ అవడానికి. ఎక్స్ట్రాలు మాట్లాడితే మొహం పగిలిపోద్ది. అన్నా టీ వేద్దామా? మంచి ఐడియాలు వస్తాయి. ఎదవ టీ కోసం తొక్కల లాజికల్ చెప్పమాక. పద ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్దాం, విషయం ఏంటో తేల్చేద్దాం. ఒరే బాచిగా, నీకు అసలు దేవుడు బుర్ర పెట్టడం మర్చిపోయాడురా. దేనికిరా? దేనికంట వేటరా ఎర్రియదవా. ఇప్పుడు నందినికే తెలిస్తే ఇమేజ్ పోతుందన్నావు కదా. అవును, అందుకేగా చెప్పకూడదు అనుకున్నావు. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మనం గుర్తుపట్టి ఆ విషయం నందినికే చెప్తారా చెప్పరా? అవును రోయ్, కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? గెట్టప్పులు మార్చుకుని వెళ్దాం. సూపర్ ఐడియా రా, నా ఫ్రెండ్ రా. పద. ఎక్కడికి? ఇందిరానగర్ విగ్గుల విఠలరావు దగ్గరికి. సరే అట్నుంచి అంటే గణపతి కాంప్లెక్స్కి వెళ్ళి టీ చేద్దాం. నువ్వు నీ టీ గోలా వదలవుగా, పద. ఎంట చూపు గుడ్ల గుబ్బులాగా. అసలు నందిని అంటే ఎవరు? ఈ సిటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ తను చూస్తేనే మిస్టర్ గిరి, ఏంటి ఏంటి? ఓసారి హాస్పిటల్ కి వెళ్ళి మాస్టర్ చెకప్ చేయించుకోరాదు? దేనికి? నీ ఒంట్లో పౌరుషం, రోషన్, చీము, నెత్తురు ఏమీ లేవని నా డౌట్. ఏయ్ పిచ్చవాగుడు వాగమంటే నిన్ను. పిచ్చవాగుడు, ఈ పెద్ద ఆయన వాళ్ళ ఆవిడ గురించి ఇన్సల్ట్ గా మాట్లాడినందుకు మీ ఆవిడ్ని నీ ముందు ఇంత హర్టింగ్ గా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఏయ్ ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి ముందు అమ్మకు సారీ చెప్పు. సారీ కట్టినంత మాత్రాన సారీ చెప్పాలని రూల్ ఏమైనా ఉందా? నెవర్ కామ్రేడ్. అరే ఏదో సరదాగా అత్తే నాటు పట్టిద్దామంటే మిడిల్ క్లాస్ వాళ్ళలాగా గింజుకుంటారేంటి? అంటే ఇలా కారాలు మిరియాలు తినిపించడం ఆట పట్టించడమా? ఇప్పుడు ఏంటంటారు? శ్రీమతి నందిని హరిశ్చంద్ర ప్రసాద్ కి సారీ చెప్పాలా? జీవితాంతం మొగుడి ముందు చేతులెత్తి నమస్కరించే భక్తురాలే సంసారంలో శక్తిహీనురాలు.
నేనలా ఉండదలుచుకోలేదు కామ్రేడ్. ఏయ్ ఈ ఎదవ డైలాగ్ ఆపేసి వెళ్ళి అమ్మకు సారీ చెప్పు. వెళ్ళు. ఏంటి నా చేత సారీ చెప్పించకపోతే మిమ్మల్ని ఎగిరెగిరి తంతానుందా? ఏయ్ కొట్టనంటే అబ్బా అలాగే బాబు తప్పుకో. Yes, go. Yes, yeah. అమ్మా మాలచ్చమ్మ తల్లి, నువ్వు నాకిచ్చిన ఈ 10 రూపాయలతో కోట్లు సంపాదిస్తాను తల్లి. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్, 10కి 20, 10కి 20. కాయ్ రాజా కాయ్, దగా లేదు మోసం లేదు, కాయ్ రాజా కాయ్. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చూశాను. ఇంకా ఆడుతున్నారా? కాయ్ రాజా కాయ్ రెండన్నా అదృష్టాన్ని పరీక్షించుకోండి. 100కి 200. కాయ్ రాజా కాయ్ మీద 50. అన్న ఆసు మీద 50 వేసిండన్న. ఇంకా వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెయ్యండి అన్న. ఆసు మీద 50 కాసిండన్న, వెయ్యండి అన్న. అన్నకు 50 వచ్చింది. 50కి 100, 50కి 100 అన్నా 100. ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే వెయ్యండి అన్న. 50కి 100, 50కి 100. దగా లేదు మోసం లేదు, కాయ్ రాజా కాయ్. దగా లేదు మోసం లేదు, కాయ్ రాజా కాయ్. కింగ్ పైన 100. కింగు పైన అన్న 100 కాసిండు. ఎవరైనా కాసేవాళ్ళు ఉంటే కాయండి అన్న. జై అన్నయ్య. ఆసు మీద 10. అన్న ఆసు మీద 10 కాసిండు. కాసేటోళ్ళు ఎవరైనా ఉంటే కాయండి అన్న. అన్నకి ఆసు వచ్చింది. 10కి 20, 10కి 20. 10కి 20 అన్న, 10కి 20. కాయ్ రాజా కాయ్, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. కాయ్ రాజా కాయ్, మీ అదృష్టం ఎంత ఉందో అదృష్టాన్ని పరీక్షించుకోండి. కాయ్ రాజా కాయ్, దేని మీదైనా కాయండి. 10కి 20, 20కి 40, 20కి 40, 40కి 20. 10కి 20, 10కి జై 20. అన్నయ్య. ఆసు మీద 20. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్, అన్నకు ఆశ వచ్చింది. థ్యాంక్స్ బాబు. నేను చాలా బాధ్యతగా ఆడాను, నువ్వు చాలా బాధ్యతగా డబ్బులు ఇచ్చావు. చాలు ఇంకా ఖచ్చితంగా ఇలా మోసం లేదు. హ? ఏయ్, ఏది పోతున్నావు? కూర్చొనాడు. లేదు బాబు, డబ్బు జాగ్రత్తంటావా? నేను చాలా బాధ్యతగా ఉంటాను. భలేవాడివే, వస్తాను. ఎక్కడికి రా? రా కూర్చో. లేదు బాబు, అవతల నాకు చాలా పనులున్నాయి, వెళ్ళడం నా బాధ్యత. ఏంట్రా బాధ్యత? కూర్చున్నాడు, లేకపోతే డబ్బులు డబ్బులు అయ్యో, హీరా, పడద్దు. డబ్బులిరా డబ్బులిరా డబ్బులు వచ్చి కూడా బాధ్యత లేదా? ఎందుకు కొడుతున్నాడు మావాడిని? 1000 రూపాయలు గెలుచుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆడమానండి. వీడు ఆడాడా? అన్నయ్య, నీ దగ్గర డబ్బులు ఎందుకురా? ఆడదాం. చంపుతావా? డబ్బులు ఏవి? ఇవేనా డబ్బులు? అవును. తీసుకో పో. ఏంటనే బుద్ధి లేకుండా నీ డబ్బులతో ఆడాలి. ఇది బాధ్యతతో కలుసుకున్న డబ్బులు. చంపుతావా? అది కదా మళ్ళీ ఆడేవాడిని. దా, ఆడరా. వీళ్ళిద్దరేంటి ఇంత రివర్స్ అయ్యారు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అత్తేని ఎలా కూల్ చేయాలో ఏంటో. నానా, ఏమైంది? విగ్గు, పరిగెట్రా. నీ అబ్బా, ఆగు. గో గో. ఏ బిగ్గబడి తీయమన్నాడ్రా నిన్ను? ఏ ఆటలుగా ఉందా? ఏయ్, నువ్వు అసలు పెట్టుకుంటేనే కదా అక్కడే మర్చిపోయావు. బూడిదలో పడిన గాడిద మొహం నువ్వు. నన్ను గాడిద అంటావా? బూడిదలో పడిన గాడిద మొహం అన్నాను, మర్చిపోయావా? చెప్తా నందిని, ఎందుకు వచ్చావు? గెట్ అవుట్. ఏటి కోడలి పిల్ల, నన్ను చూడగానే లేడి పిల్లలు సెంగు దగ్గర పడతావు. కూసో. ఏటి బంగారం, ఇంకా మాట తగ్గలేదా? ఉండు, నీ కొడిస్తా. వీళ్ళిద్దరూ బయటే నిలబడి నేనేం మాట్లాడుతున్నానో గ్యారెంటీగా వింటుంటారు. ఇదిగో ఈ బెల్లం ముక్క తిను, మాట తగ్గిపోతుంది. చిచి,
వద్దు లే. తినమ్మా, చీర శుభ్రంగానే ఉంది, తిను. నా తల్లి కదా. అట్ట చెప్పరి. ఇప్పుడు నా మీద మంట తప్ప ఇక నీకు ఏ మంట ఉండదులే. చూడు కోడలి పిల్ల, కూసో. ఎందుకు నీ మొగుని పేరెట్టి పిలుస్తావు? చక్కగా ఏమండి శ్రీవారు అని పిలవచ్చుగా. అవును కదా. నా మొగుడు నా ఇష్టం, నేను ఎలాగైనా పిలుచుకుంటాను, అది నీకు అనవసరం. ఆడో పిచ్చి మహారాజు. మహారాజేం కాదు, జస్ట్ పిచ్చోడు అంతే. నీ కొడుకో తింకరోడు. వాడు తింగరోడైతే నీకెందుకో? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చిచి, అందరందరే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ నాకెందుకో నీ కోడలు నీకు తగ్గట్టుగానే ఉంటుందనిపిస్తుంది. లే, ముందులే. అదేంటే కోడలి పిల్ల, ఇప్పుడు నేను ఏమన్నానని? దాని పేరెత్తావుగా, నాకు ఒళ్ళు మండిపోతుంది. అవుట్, గెట్ అవుట్. కోడలి పిల్ల, రేపటి రోజు నువ్వు మంచాన పడితే అదే నీకు 2 ముద్దలు తీసుకొచ్చి పెడుతుంది. Shut up and get out. సర్లే, నీ మొగుడు నీకు చీర చెప్పమన్నాడు. What? అదేనే కోడలి పిల్ల, చీరని ఇంగ్లీష్ లో సారీ అంటారుగా. Dirty people, dirty language. Fast, you get out. వెళ్తున్నాలే. ఏంటి లోపల మొత్తం విన్నట్టున్నారు? మేమెందుకు వింటాం? మాకంత అవసరం కూడా లేదు. మీ మాడిన ఫేసులు చూస్తుంటేనే తెలుస్తుందిలే మీరు విన్నారని. ఇక నేనే నాతో చేతులు కలపండి, ఒక ఆట ఆడిద్దాం. చాలు, ఇలా నోరు మూసుకొని ఉంటే చాలు, ఆడిస్తా. ఏంటి ఆడించేది? నీ పేరెత్తితేనే అంతెత్తు లేచిందిగా మా అమ్మ. అందుకేగా నా తడాక ఏంటో చూపిస్తానంటున్నా. అది చూద్దాం. చూస్తూ ఉండు, ముందు ముందు ఏం జరుగుతుందో. రే పిచ్చి పిక్స్కెళ్తోందరా. రావ లోపలికి. లాక్కన్నయ్య, చొక్క చిరిగిపోద్ది. ఇంకేముంది అక్కడ తినడానికి? పద. అది కదన్నయ్య, డబ్బు నువ్వు చెప్తాను నీ పని. డబ్బు. శాంతి, శాంతి, తీసుకెళ్ళమ్మా లోపలికి. అయ్యో, ఏమైంది బావగారు? కార్ గాని మోటార్ సైకిల్ గాని గుద్దిందా? ఎవరండి? బట్టలు చిరుగుతాయమ్మా. అన్ని నా మీద ఇలాగే చెప్తాడు. 10 నిమిషాల్లో 1000 రూపాయలు సంపాదించాను, మొత్తమంతా వాళ్ళకి ఇచ్చేసాడు. 10 నిమిషాల్లో 1000 రూపాయలు సంపాదించండి బావగారు. మరి అదే మనం ఖచ్చితం కోసం వెళ్ళడానికి వీడేమో పక్కకెళ్ళి అప్పుడు నాకు కోపం వచ్చింది. అది అన్నయ్య, వాళ్ళు కొడితే కొట్టారు గాని వాళ్ళు కొట్టడం వల్ల నాకు బాధ్యత తెలిసి వచ్చింది అన్నయ్య. అంటే బాధ్యత అనేది ఇలా తుక్కు కింద కొడితే గానీ తెలిసి రాలేదన్నమాట. కరెక్ట్ అదినా, బాగా చెప్పు. నువ్వు కరెక్ట్ గా చెప్తావు. నువ్వు నీ అన్నయ్య చెప్పరా. 10 నిమిషాలు ఆడితేనే నాకు 1000 రూపాయలు వచ్చాయి. రోజంతా ఆడితే ఎన్ని వేలు వస్తాయంటావు? సుమారు ఒక 60-70 వేలు వస్తాయి కదా. అబ్బా, ఇప్పుడు వాళ్ళ గొడవ ఎందుకు స్వామి? పదండి లోపలికి. ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నాం కదా. అన్నయ్య చెప్పరా. సిటీలో మంచి సెంటర్ చూసుకుని 3 ముక్కలాట ఆడితే ఎలా ఉంటది? రాజా నా రాజనమ్మల పండు, రాజమండ్రి కాయ నాయన, మోసం లేదు దగా లేదు, కాయ రాజా కాయ్. చూసావా రాజా? ఇది కొడికిచ్చేయి. కాయ రాజా, కాయ రాజా కాయ్. 100కి 200, 200కి 400, 500కి 1000 రూపాయలు. కాయ రాజా కాయ్. క్యాష్ రెడీ బాబు, క్యాష్. ఒక బాబు 20 రూపాయలు. అవునండి. ఒక బాబు 50 రూపాయలు. 50 కదమ్మా, నువ్వు 100 కదమ్మా. మోసం లేదు దగా లేదు, కాయ రాజా కాయ్. చూడు బాబు, బొమ్మే అంతే. 50 కొందా, 50 కొందా, 50 కొందా. అది తీసుకో బాబు, తీసుకో. ఎక్కడ బాబు? ఎక్కడ? వెరీ గుడ్. ఒక బాబు 50, ఇంకో బాబు 50, ఇంకో బాబు 50. తిప్పు. ఆ 50 కొందా, 50 కొందా, తీసుకో. కాయ రాజా కాయ్. మోసం లేదు దగా లేదు, కాయ రాజా కాయ్. కాయ రాజా కాయ్. భోజనం టైం అయిపోయింది, భోజనం చేసి తర్వాత ఆడుకోండి. లేవండి. బాబు 10 నిమిషాలు. అలసిపోయారు. ఇలా ఇవ్వండి. ఇదిగో వెళ్ళండి, వెళ్ళండి. మనం కూర్చుని అన్నయ్య,
వీళ్ళకి బాగానే ట్రైనింగ్ ఇచ్చాం కదా రండి బాబు రండి. కాయ రజకాయ్ పందె కాచుకోండి గెలుచుకోండి. చూడండి మీ ముందే ముగ్గులేస్తాను. రండి రండి రండి. కాయ రజకాయ్ రేయ్, అమ్మో అన్నయ్య ఎందుకు పరిగెడుతున్నావ్? ఎక్కడికి? ఏమైందండి? ఏం కాలేదు. అరే, అడుగుతుంటే చెప్పరేంటి? ఊరికే దుప్పటి పెట్టుకుని అలా వచ్చేసారు. ఏమో. అన్నయ్య ఎప్పుడు వేద్దాం ఉన్నాయి సెంటర్. ఇదిగో మాస్టరు, ఇప్పుడు అమ్మ ఏమందని? పిచ్చోడనేగా, నిజమే చెప్పిందిగా. నేను తింగరోడు ఉంది. తింగరోడు అనగానే నేనేమైనా అయిపోతానా? అమ్మే తింగరది. అవునండి. అరే దిల్లు ఏదో తెల్లవిగ్గు మాత్రమే పెట్టుకుంది, మొహం దిల్లుదేగా. మంగళగిరి పిన్ని అనగానే నమ్మేసింది. ఇప్పుడు ఎవరు తింగరి? ఏంట్రా ఎవరిని అనేది? అదేనమ్మా, మన వాసుగాడు లేడు, వాడినే అంటున్నా. ఇప్పుడు వాడి గురించి ఎందుకురా? నీకేమైంది? మొహం అలా ఉంది. పిచ్చోడు ఎలా ఉంటే మీకెందుకు మేడం? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. పిచ్చోడి మొహం ఏంటి? ఏదోలేమ్మా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఏంట్రా ఉంటారు. మాట్లాడేది? మా మంగళగిరి పిన్నితో మీ అమ్మ నన్ను పిచ్చోడు అందట, తెలుసా? ఆవిడ చెప్పిందా? చెప్పింది. రామా, పర్సు పెట్టినది కోడల పిల్ల. వాట్? ఏం పట్టిందట? పడిచం పట్టింది మీన్స్ ముక్కు చిమిడి కారణం. ఏడే కోడల పిల్ల, ముగ్గురు ముచ్చట్లాడుకుంటున్నారా? నాకు చెప్తే నేను వింటాగా. ఛీ, ఏంటా తుమ్మడం? మిడిల్ క్లాస్ వాళ్ళలాగా నోటికి అడ్డం పెట్టుకోవచ్చు కదా. హరి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లీజ్ రిమూవ్ దిస్ థ్రాష్ ఫ్రమ్ హియర్. ఐసే ఏటంటుందిరా? నోటి కట్టెట్టుకోవడానికి చేపరి మొలమంటుందా? వాట్ ద హెల్ ఇస్ దిస్ హరి? ఐఎమ్ గోయింగ్ టూ మ్యాడ్. యూ విల్ డెఫినెట్లీ గో మ్యాడ్. ఇదిగో, మీలో మీరే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే నాకేట అర్థమవుద్ది. నేను వెళ్తున్నాను. యాడికే కోడల పిల్ల? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బిజినెస్ ఏరా హరిదాసు? బిజినెస్ నువ్వు చేయకుండా ఆడదాని చేత చేయిస్తావా? సిగ్గులేదారా నీకు? ఇదేంటి సోగ్గా ఉంటే ఇక వ్యాపారం ఇంకెంత సోగ్గా ఎలక పెడతదో. బామ్మ ప్లీజ్ నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్తాలేరా? ఎల్లకుండా బెల్లం కొట్టిన రాయిల్లా ఇక్కడే ఉంటారా ఏంటి? ఇదిగో కోడల పిల్ల, టిక్కు టిక్కుమంటూ ఊపుకుంటూ తిరగడం కాదు వ్యాపారం అంటే. You bloody, I'll kill you. నేను బామ్మతో మాట్లాడతానుగా, నువ్వు వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా. రేయ్, నేను రావడానికి 2-3 గంటలు పడుతుంది. నేను వచ్చేసరికి ఈ బ్లడీ ఓల్డ్ స్టఫ్ ఇంట్లో ఉండకూడదు. మైండ్ ఇట్. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు నందు. లేకపోతే నాతో పెట్టుకుంటుందా? అప్పుడు వదిలియే, నందుకి హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది. యు డోంట్ వరీ మావయ్య, అత్తయ్య యోగాలు వర్కౌట్ చేస్తుందిగా, రాదులే. అయినా దిల్లు, మా అమ్మని చూస్తుంటే జాలేస్తుందా బావా? మరి అత్తయ్య నన్ను నీచంగా చూసి మాట్లాడినప్పుడు నా మీద జాలి కలగలేదా? అంటే కోడలందరూ అత్తలేవన్నా పడుండాలా? నా దగ్గర అది కుదరదు. అందర్లా తోకాడించి కుక్క పిల్లని కాను నేను. ఎర్ర తేలు కుట్టిన మంట లాంటి దాన్ని. నా పోరాటం ఆగదు. ఆవేశాన్ని కాస్త తగ్గించమ్మా. ఏయ్! 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 ఈడ శివరామకృష్ణ ఎవడా? నువ్వెవరు? ప్రశ్నకు ప్రశ్న ఇస్తే కన్నుకు కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, పంటికి పన్ను తీసి పడేస్తా. అసలు ఎవరయ్యా మీరు? ఏయ్! శివరామకృష్ణ ఎవడు ముందే చెప్పండి. ఏంటక్క, ఈ మనిషి ఏం చేసుంటాడు? ఏంటి మాకంటే ముందు ఎవడో వచ్చి కోటింగ్ ఇచ్చినట్టున్నాడు. ఏయ్! చొక్కా కావాలా? రేయ్, ఏయ్. లేదు కదా పాపం. ఒకవేళ అది ఇంకొకటి చుంటాడమో. వాడికి సీన్ లేదు లేరా. అన్నయ్య ఎవరన్నయ్య వీళ్ళు? గడ్డాలు పెంచుకున్నారు మొక్క. మీరుండండి బాబు. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు 10 రూపాయల వడ్డీకి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారా లేదా?
ఏమండి వాళ్ళు రౌడీలు పంపినట్టున్నారు. నట్టున్నారు కాదు, వాళ్ళు రౌడీలే పంపారు, వాళ్ళే మేము. మర్యాదగా ఇస్తారా, టీవీ ఫ్రిడ్జ్ ఎత్తుకెళ్ళమంటారా? చూడు బాబు, వీడో బుర్ర తక్కువ వెధవ. నమస్తే. చూశారుగా, మీరేం చెప్పినా వాడు చెవికెక్కవు. తెలుసు. చూస్తూనే తెలుస్తుంది. ఆయన మాకు ఆయన అవసరం. మర్యాదగా 1,00,000 రూపాయలు ఇస్తారా లేదా? ఒకటే బాత్రూమ్ ఉంది, ఇద్దరు కలిసి ఎలా వెళ్తారు? ఇలాంటి చెవికెక్కని మనిషికి 1,00,000 రూపాయలు ఎవడు తీసుకోమన్నాడు? మాకు చెప్పి తీసుకున్నాడా? కారు ఇస్తానంటే తీసుకున్నాడు. కారా? అవును బాబు, అసలు ఏం జరిగిందంటే అదయ్యా, అవన్నీ మాకు అనవసరం. పైసలు ఇస్తారా అయ్యారా? పద, ఇదంతా విన్నాక మళ్ళీ డబ్బులు అడుగుతావే పద. నువ్వు నోర్మి. చెప్పండి, ఇస్తారా ఇవ్వరా? ఇదిగో బాబు 10,000 వడ్డీ కింద తీసుకో. శాంతి, నీకు అసలు బాధ్యత ఉందా? అవ్వా, మొక్కు కోసం తిరుపతి వెళ్తున్నావు అన్నప్పుడు ఒక 50 పాతికో ఇవ్వాలి గాని ఇంత డబ్బిస్తావా? అవ్వా, ఈ నోరు ముయించకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలే గొలుసు కొనుక్కుందామని దాచుకున్న డబ్బులు ఇస్తున్నాను. ఆ తిక్కలో ఉన్నాను. శాంతి, వెళ్ళండి. సరే వస్తాం. మళ్ళీ వడ్డీ రెడీ చేసుకోండి. వస్తాం. మీ లడ్డూలు మాకే అక్కలద్దయ్యా. మాకు తిరుపతి నుంచి ప్రతి వారం వస్తుంటే లడ్డూలు. అన్నయ్య, నువ్వు పద, మనిద్దరు కూర్చుని ఏ సెంటర్ లో వేస్తే బాగుంటుందో ఆలోచిద్దాం. అరే, మంచి ఐడియా ఇస్తే మెచ్చుకోవడం పోయి కరుస్తాడేంటి ఈ పెద్ద మనిషి? మా అన్నయ్యకి వయసు పెరిగింది కానీ ఇది పెరగలేదు. దీని ఎక్స్ట్రాలకి బౌండరీస్ లేకుండా పోతుందన్న. అవునవును, రా. ఏ తెంగరి, ఎస్ మై డియర్ మహారాజా. చూసావనన్నా, అమ్మని నిందాక పిచ్చి మహారాజా అంది కదా. మహారాజు అని మీ అమ్మని లేదురా, ఉట్టి పిచ్చోడు అంది. ఇదే మహారాజు అని యాడ్ చేసింది. సర్లే. ఏయ్, ఇప్పుడు అమ్మొస్తే ఏం చెప్తావు? రావడానికి 2-3 గంటలు పడుతుందని చెప్పింది కదా. అయినా ఏంటి బావా మీరు ఇంత భయపడుతున్నారు? ఆవిడేమైనా చీఫ్ కమాండరా, మీరేమైనా తప్పు చేసిన సైనికులా? అబ్బా అమ్ముడు, ఎందుకు మీ అత్తయ్యకి బీపీ తెప్పిస్తావు? ఇందాలు వెళ్తూ వెళ్తూ ఏమందో విన్నావు కదా. నన్ను పంపించేయమంది కదా మరి. ఏం గిరి, వెళ్ళమంటావా? ఒరే, మీ అమ్మొస్తే దీని కాదరా, మన ఇద్దరిని చంపుతుంది. మంగళగిరి పిన్ని గెటప్ వేసుకుని వెళ్ళిపోమని చెప్పరా. మావయ్య, డోంట్ వరీ, మై హూనా. నువ్వు హూనేవే. అబ్బా, నేను మేనేజ్ చేస్తా కదా. ఎందుకు వెళ్ళలేదంటే ఏం చెప్తావు తెలుసు? రాహుకాలం అని చెప్తా బావా. అత్తయ్యకి రాహుల్ గాంధీ గురించి తెలుసు కానీ రాహుకాలం గురించి తెలియదు కదా. కేకదిల్లు. మీ ఇద్దరు బానే ఉంటారు. మంగళగిరి పిన్నిని ఇంకా ఎందుకు పంపించలేదని నన్ను చంపుతుంది. జీవితం మీద విరక్తి చెందుతాను. బావా, ఆయన అంతేగాని నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు కాఫీ చాలా అవసరమా? టైం పాస్ మావయ్య. టైం పాసా? ఒరే, మంగళగిరి పిన్నిని పంపించిన వాటి ఉంచరా. మీ అమ్మ వచ్చి దీన్ని ఈ గెటప్ లో చూస్తే మనకి టైం పాస్ అయిపోతుంది. నా టైం పాస్ అనుకున్నదంతా అయ్యింది.